నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని మేజర్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. యాక్చువల్గా యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్ మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 లో భాగంగా కొండవీటి వాగు మీద యొక్క 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి స్లాబ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇదివరకు వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చాను కదా, అప్పుడు ఏంటంటే మనకు ఈ యొక్క పిల్లర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుని వాటి మీద గడ్డల లాంచింగ్ అయితే చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు దాంతోపాటు డెక్ షీట్ కి సంబంధించిన వర్క్స్, రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కొన్నిటి మీద అయితే చేసుకుంటూ వస్తున్నారు. సో కొంతవరకు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకొని ఇప్పుడు వాటి మీద స్లాబ్ అయితే వేసుకుంటున్నారండి. సో ఇప్పుడు మీరు టైం చూసుకున్నట్లయితే నైట్ 10:40 అయితే అవుతుందన్నమాట. సో ఈ రోజు వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన స్లాబ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. సో ప్రతిది కూడా అమరావతిలో జరిగే ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకైతే తీసుకొని వస్తానండి. మీరు చూడొచ్చు, ఇది మనకు మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఇది ఏంటంటే కొంతవరకు డెక్ షీట్ కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇదివరకు నేను చెప్పాను కదా, సో మనకు మొదటి పిల్లర్ నుండి మూడో పిల్లర్ వరకు కూడా యొక్క రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్, డెక్ షీట్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ మొదటగా గడ్డర్ లాంచింగ్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క ఏదైతే డెక్ షీట్ కి సంబంధించిన వర్క్స్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఫైనల్ గా మనకు ఏదైతే రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయి ఉన్నాయో అక్కడంతా కూడా మనకు స్లాబ్ అయితే వేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చండి ఏ విధంగా జరుగుతున్నాయో స్లాబ్ వర్క్స్ అయితే. మనకు మొదటగా యొక్క స్టీల్ ఏదైతే యొక్క స్టీల్ బ్రిడ్జెస్ ఉన్నాయో మొదటగా మనకు ఫైలింగ్ వర్క్స్, అలాగే పిల్లర్స్ రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్, పిల్లర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటి మీద గడ్డర్లు అయితే లాంచింగ్ చేసుకుంటారు, స్టీల్ గడ్డర్లు. తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే డెక్ షీట్ కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత మనకు 2 లేయర్లుగా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్, ఐరన్ రాడ్ తో ఒక బెడ్ లాగా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. మీరు చూడొచ్చు, మొదటగా మీరు చూసుకున్నట్లయితే పిల్లర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత గడ్డర్ లాంచింగ్ ఇవన్నీ కూడా కింద చూడండి మనకు అవన్నీ కూడా డెక్ షీట్స్ అనమాట. తర్వాత 2 లేయర్గా ఈ యొక్క ఐరన్ రాడ్స్ తో రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు వీటి మీద అయితే కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ మనకు స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నైట్ 10:40 అవుతున్నా కూడా వర్క్ చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. అలాగే మీరు అక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం రిగ్ మిషన్లు కూడా వర్క్ చేస్తున్నాయి. అది మనకు రెండవ లైన్కి సంబంధించి ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అనమాట. అదంతా కూడా చూడండి, అక్కడ ఒక రిగ్ మిషన్ వర్క్ చేస్తుంది, ఇక్కడ ఒక రిగ్ మిషన్, మళ్ళీ అవతల వైపు ఒక రిగ్ మిషన్ వర్క్ చేస్తుంది. అలాగే అక్కడ మనకు జేసీపీ క్యారీ చేస్తుంది చూడండి, అది వచ్చేసి మనకు ఫైల్ గేజెస్ అనమాట. ఏదైతే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత భూమిలోకి ఆ యొక్క ఐరన్ రాడ్స్తో చేసుకుని ఒక డ్రమ్స్ లాగా చేసుకుంటారు ఫైల్ గేజెస్ని. అవి నింపుకొని వాటి మధ్యలో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ మనకు ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏంటంటే వాటి మీద రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవి చేసుకొని పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడంతా కూడా మనకు ఫైల్ గేజెస్ చూడండి ఎండ్ చేసి పెట్టుకున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చండి ఏ విధంగా మనకు కాంక్రీట్ బిల్ చేసుకుని యొక్క స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు. ఒకవైపు మనకు ఈ పైప్ త్రూ మిషన్ నుంచి పైప్ త్రూ మనకి ఎక్కడ కావాలో అక్కడైతే పైప్ వెళ్తుంది, అక్కడైతే లైన్ గా మొత్తం మనకి ఈ మూల నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఒకరేమో చదువు చేసుకుంటూ వస్తున్నారు, మరొకరేమో ఈ పైప్ని పట్టుకుంటూ మొత్తం ఎక్కడ కావాలో అక్కడికైతే తీసుకెళ్తున్నారు అన్నమాట పైప్ని. ఆ పైప్ త్రూ మనకు కాంక్రీట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఫ్రంట్ సైడ్ కూడా చూడొచ్చు ఎంతవరకు ఈ యొక్క డెక్ షీట్ కి సంబంధించిన వర్క్స్ జరుగున్నాయో. ఇప్పుడు వాటి మీద కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకున్నారు. దానికి సంబంధించి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా పైన అయితే పెట్టుకున్నారండి. అక్కడ కూడా వర్క్స్ జరుగుతున్నాయి మీరు చూడొచ్చు. ఇది మనకు కాంక్రీట్ మిషనరీ అనమాట. ఇది కాంక్రీట్ మిషనరీ. ఈ మిషన్ త్రూ అయితే మనకు పైప్ ఎక్కడ కావాలో అక్కడికైతే వెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లారీ గుండా ఈ విధంగా అయితే వస్తుంది కాంక్రీట్. మొత్తం చూడొచ్చు ఏ విధంగా ఈ మిషన్ త్రూ వెళ్తుందో. ఇలా వెళ్ళి అక్కడ పైప్ ఉంది కదా, బ్లాక్ పైప్, ఆ పైప్ అయితే అక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇలా పైప్ గుండా వెళ్ళి మన ఆ మిషన్ త్రూ నుంచి ఆ పైప్ అయితే వెళ్తుంది అనమాట. మనకి ఎక్కడ కావాలో అక్కడికైతే పైప్ అయితే దించేసుకుంటారు. దాదాపు ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లైన్ గా ఉన్నాయి చూడండి. ఇక మిషనరీస్ ఏవైతే ఉన్నాయో కాంక్రీట్ తెచ్చే లారీలు అవి చూడండి లైన్ గా ఉన్నాయి. అంటే వర్క్ అనేది డిలే అవ్వకుండా వెంటనే ఆ లారీలో కాంక్రీట్ అయిపోయిన వెంటనే మనకు ఇక్కడ తెచ్చేసుకుంటారు చూడవచ్చు. లైన్ గా ఇప్పుడు 4 అయితే ఉన్నాయి చూడండి. ఇప్పుడు కూడా డెక్ షీట్ కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి చూడండి. అలాగే ఫైలింగ్ వర్క్స్,
ఇవన్నీ కూడా ఇది డెక్ షీట్స్ అండి. ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ని ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే అంత బెటర్గా అయితే ఉంటుంది. దానికి సంబంధించి వర్క్స్ చూసుకున్నట్లయితే అసలు రాత్రి లేదు పగలు లేదు, ఆ విధంగా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అటు సైడ్ అంతా కూడా ఫైలింగ్ వర్క్స్ ఫైల్ చేసి మీరు ఇటు సైడ్ చూడొచ్చు. లైన్గా చూడండి, లారీలు అన్ని కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 ఫేజ్ 3కి సంబంధించిన రోడ్డు వర్క్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకు ఫేజ్ 2 సంబంధించి అయితే చూడొచ్చు. లారీలు కొద్ది మట్టిని అన్లోడ్ చేసి చదునైతే చేసుకోవడం జరుగుతుంది. అలాగే జేసీబీ సైడ్ వర్క్ చేస్తుంది చూడండి, అదంతా కూడా డ్రైనేజ్ కోసం అయితే వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. అంటే మీరు చూడొచ్చు అమరావతిలో ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి కానీ అలాగే వర్క్స్ కూడా ఏ విధంగా జరుగుతున్నాయో. నైట్ 11 అవుతున్నా కూడా ఈ తరహాలో వర్క్ జరుగుతున్నాయంటే మీరు ఊహించుకోవచ్చు అమరావతిలో ఏ విధంగా వర్క్ జరుగుతున్నాయి అంటే అనేది. మీరు అటు చూస్తున్నారు కదా, అది కర్కట్ రోడ్డు అనమాట. ప్రస్తుతం అక్కడ బైక్ వెళ్తుంది కదా, అది కర్కట్ రోడ్డు. మన అమరావతికి అయితే ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ దాటంగానే అమరావతికి యొక్క కర్కట్ రోడ్డు గుండా అయితే వెళ్తున్నాము. అది ప్రస్తుతం చాలా చిన్న రోడ్డు, చాలా ఇరుకైతే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అయితే మనకు అమరావతికి ఈ యొక్క రోడ్ అనేది గుండెకాయ లాంటిది. అంటే ఒక రాజమార్గం అని చెప్పుకోవచ్చు అనమాట అమరావతికి యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది. రీసెంట్గా కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ గురించి అయితే ప్రస్తావించడం జరిగింది. సో త్వరగా అయితే కంప్లీట్ అవుతుందని అయితే అనౌన్స్ చేశారండి. ఈ వర్క్ చూస్తుంటే మాత్రం సో అలాగే అనిపిస్తుంది అనమాట. అయితే ఇది వరకు ఏంటంటే ఈ యొక్క ఫేజ్ 2కి సంబంధించి కూడా కొంతవరకు పొలాలు ఇవ్వకపోవడం అదైతే ఉండే, ఇప్పుడు అది కూడా క్లియర్ చేసుకుంటే అయితే రావడం జరుగుతుంది. వాటి మీద కూడా ఫుల్ వీడియో మీకు మండే అయితే ఇస్తానమాట, చూడొచ్చండి. ఇది మనకు కరకట్ రోడ్డు, పక్కనే కృష్ణా నది, అలాగే అమ్మవారి టెంపుల్, ప్రకాశం బ్యారేజ్. ఎగ్జాక్ట్గా ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక 200 మీటర్స్ ఫ్రంట్ రాగానే ఈ యొక్క 293 మీటర్ల మేజర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ప్రస్తుతం మీరు అక్కడ క్రెయిన్ చూస్తున్నారు కదా, అక్కడైతే మనకు ఈ యొక్క కొండవీటి వాగైతే ప్రవహించడం జరుగుతుంది కాలువ గుండా అయితే. మీరు సైడ్ చూసుకున్నట్లయితే చూడండి, నైట్ ఈ టైం అవుతున్నా కూడా డెక్ షీట్కి సంబంధించిన వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో. అలాగే మరి రెండవ లైన్కి సంబంధించి కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకొని ప్రస్తుతం ఫైలింగ్ సంబంధించిన వర్క్స్ అయితే సర్వేయింగ్ అయితే జరిపించుకుంటూ రావడం జరుగుతుంది. దాదాపుగా 4 పిల్లర్స్ వరకు కూడా ఈ యొక్క డెక్ షీట్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 5వ పిల్లర్ దగ్గర కూడా డెక్ షీట్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు సైడ్ అంతా చూడొచ్చండి, ఈ యొక్క కాంక్రీట్కి సంబంధించిన లారీలు ఎన్ని వచ్చున్నాయో. అలాగే ఇక్కడ కొంతవరకు మనకు ఏదైతే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయ్యిందో ఇక్కడంతా కూడా మనకు ఏ విధంగా స్లాబ్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయో మీరు ఒకసారి అయితే చూడొచ్చు. సో ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారండి. చుట్టూ కూడా ఈ టైంలో మనకు ఫేజ్ 2కి సంబంధించి ఫ్రంట్ సైడ్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మట్టి అవన్నీ కూడా అన్లోడ్ చేసి చదునైతే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మిషనరీస్ కానీ ఈ విధంగా కూడా రిగ్ మిషన్లు ఇవన్నీ చూడొచ్చు. అంతవరకు వచ్చింది.
అలా పోస్తున్నారు కదా, ఇదేదో ఒక గాలి పంపు లాగా ఉందన్నమాట. ఆ యొక్క అలా పోసిన దాన్ని ఈ పంపు మొత్తం నీట్ గా ఒక లెవెల్కి అయితే పోస్తుంది అనమాట.